ఆంధ్రప్రదేశ్లో భయపెట్టే రాజకీయం చేస్తుందా కూటమి ప్రభుత్వం? ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగినాయి. అవి అక్రమ అరెస్టులు కానివ్వండి, ఇంకో అరెస్టులు కానివ్వండి. అలాగే మరికొంతమంది కీలక నేతలను టార్గెట్ చేసి ఉంచారు. రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు అని డే 1 నుంచి దాదాపుగా ఇప్పుడు ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ థ్రెట్ అయితే ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇది భయపెట్టడానిక వైసీపీని, లేదంటే ఇంకేమన్నా చేయడానిక, నేతలందరినీ మౌనంగా వాళ్ళ నోటికి తాళాలు వేయడానికి అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇందులో ప్రధానంగా తాజాగా కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుక్అవుట్ నోటీసులు అంటే ఒకటి, ఆయన ఎక్కడికి పారిపోలేదు, ఆయన ఏమి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతాడేమో అనేది ఒక అనుమానం అంతే. ఆయన ఏమి అమెరికా వెళ్తున్నారా లేదా వీళ్ళే చెప్తున్నారు. ఆయన గతంలో ఒక కేసులో పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేశారు. తెలంగాణ నుంచి ఒక పాస్పోర్ట్ పెట్టుకున్నారేమో, దాని ద్వారా అమెరికా వెళ్ళిపోతారేమో అనేది ఒక డౌట్. ఇక రెండోది వల్లంనేని వంశీ విషయం. వల్లంనేని వంశీ పరిస్థితి చూస్తా ఉంటే ఆయనకి అస్వస్థ ఉన్నారు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఆయన గతంలో చాలా సార్లు అనుకున్నట్టు ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారా, ఇంటికి సేఫ్ గా వస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద డౌట్ అయితే రేజ్ అయింది. ప్రస్తుతం ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. రాత్రి నుంచి ఆయనకి శ్వాసకోశ సంబంధిత బాధపడుతున్నారట. దాంతో ఏం జరుగుద్దా ఏంటని ఒక టెన్షన్. ఈ రెండు అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా వంశీ విషయంలో చూసుకుంటే గతంలో చాలాసార్లు మీరు కూడా అన్నారు, అసలు ముందు అతను క్షేమంగా బతుకుండాలని కోరుకుంటున్నాను, బతుకుంటారా లేదా వస్తారా క్షేమంగా అనేది. నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే జైల్లో ఇన్ని రోజులు ఉంచి నిజంగా పేరు నాని గారు అన్నట్టు ఇంకా తుదముట్టించేసే ప్రయత్నం కోసం ఎలా చేస్తున్నారని డౌట్ కూడా ప్రజల్లో రేజ్ అవుతుంది. ఒక ఒంట్లో బాలేని మనిషిని, అనారోగ్యంతో ఉన్న మనిషిని, ఓకే కక్షపూరిత రాజకీయాలు ఉంటే చేసే, కానీ ఇంకా పీక్ లెవెల్ కి ఎక్కడి వరకు తీసుకెళ్లిపోవాలో అక్కడి వరకు తీసుకెళ్లిపోతున్నారా? నిజంగా ప్రతీకార రాజకీయం అంటే ఇలా ఉంటది మేము చేస్తే అనే వంశీని చూస్తే అర్థమవుతోందా? అలా చూపెట్టాలని అనుకుంటున్నారు. మా జోలికి వస్తే చంపేస్తామని చెప్పాలనుకుంటున్నట్టు కనబడుతుంది అందులో. ఎందుకంటే ఒక కేసు యాడ్ చేశారు. ఇప్పుడు పెట్టిన కేసు మరీ విచిత్రం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం తరపున ఇచ్చినటువంటి హామీ అది నకిలీ పట్టాల కేసు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు అవి. అంటే తెలుగుదేశానికి తెలియదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి బాధ్యత కదా ఆ లెక్కనైతే. పోనీ ఆ తర్వాతనే వీళ్ళు వచ్చిన తర్వాత జరిగిన దాంట్లో అంటే ఓకే, ఒక అర్థం ఉంది. కానీ అట్లాంటిది కాదు ఇది. తెలుగుదేశం టైంలో పట్టాలు ఇచ్చిన కేసును పుచ్చుకుని ఇప్పుడు తెలుగుదేశమే కేసు పెట్టిందంటే ఏమనాలి? అది కూడా బయటికి అన్నిట్లో బెయిల్ వచ్చేసి రేపు వచ్చేస్తున్నాడు అనగా కరెక్ట్ గా ఒక రోజు. బేసిక్ గా అతని ఆరోగ్యం క్షీణించిందని తెలుసు వీళ్ళకి. జైల్లో ఉంటే ఇంకా క్షీణిస్తుందని తెలుసు. బయటకు వచ్చేస్తే పూర్తి ఆరోగ్యవంతుడైపోతాడని తెలుసు. బయటికి రాకూడదు. ఇప్పుడు దాంతో పాటు ఇంకొక కేసు కూడా రెడీ చేసి పెట్టుంచారు. ఇప్పుడు ఈ కేసులో పొరపాటు బెయిల్ వస్తుంటే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్ పెడతారు. పెట్టి మళ్ళీ కనీసం ఇంకొక 3-4 నెలలు జైల్లో ఉంచితే అక్కడే తీసుకు చచ్చిపోవాలి. అప్పుడు భయపడతారు వైసీపీ వాళ్ళకి. జీవితంలో మన జోలికి రావాలంటే, బాబు గారిని గురించి మాట్లాడాలంటే వణకాలి. అట్లాగే ఇతని ఆరోగ్య పరిస్థితిని చూశాక కొడాలి నానికి వణుకు పుట్టేస్తుంది. కొడాలి నాని కూడా వణుకుతున్నాడు, అతన్ని కూడా ఇలా చేస్తామని అంటే గనక అతని కూడా ఉంటది. ఆయనకి కూడా ఆరోగ్యం బాగాలేదనుకోండి. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యం ఉందని తెలిసి కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమైనా అరెస్ట్ మానేస్తారా? అదే కదా చూడాలి. కానీ వంశీ విషయంలో సార్ ఒకటి, ఓకే అందరికీ తెలిసిన విషయమే, ఆయన అప్పుడు ఏదో మాట్లాడారు, దానికి సంబంధించి అది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ ఇవన్నీ లోపలికి తీసుకెళ్లారు అనేది. ఇంకా ఇంతకు మించి ఏం కోరుకుంటున్నారు వంశీ నుంచి? అంటే ఆయన ఏమన్నా ఒక బహిరంగ క్షమాపణ చెప్పాలా, తప్పైపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, మొత్తం లోకేష్ గారికి అలాంటిది ఏమన్నా జరిగితే ఆయన బయటకు వస్తాడా? ఏం కోరుకుంటుంది అసలు? ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, మనం కన్వీనియంట్ గా కావాలని ఒక వాస్తవాన్ని దాచేస్తున్నాం. అందరూ దాచేస్తున్నారు. వంశీ ఊరికినే రెచ్చిపోయి ఆ మాట మాట్లాడాల. వంశీ తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రెషర్. ఇప్పుడు ఎలా వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారో ఆ రోజున అట్లాంటి ప్రెషరే ఉంది. ఏంటది? ఇదే వెంకట్రావు అప్పుడు వైసీపీలో. అక్కడ ఏంటంటే ఒక ప్రతీకార ఎచ్చి తొరగులుతుంటాడు వెంకట్రావు. వంశీ అక్కడ పోతే తప్పించి తనకి అవకాశం దక్కదనేటటువంటి అతని ఫీలింగ్ బలంగా. అప్పట్లో అధికారంలోకి రాగానే ప్రెషర్ చేసి గవర్నమెంట్ మీద ఈ నకిలీ పట్టాల కేసు
పెట్టించాడు అతను. ఉమ్, పెట్టించేటప్పటికి గ్యారంటీకి అరెస్ట్ చేస్తారు అన్న సిచ్యుయేషన్లో కులపరమైనటువంటి స్నేహితుడు, వ్యక్తిగత స్నేహితుడు కాబట్టి కొడాల నాని దగ్గరికి వెళ్ళి తనని తాను సేవ్ చేసుకోవడానికి అటు వెళ్ళాడు. ఇది తెలుసు కదా తెలుగుదేశానికి, తెలుగుదేశం క్యాడర్కి. అప్పుడు ఏం చేయాలా? కూల్గా వదిలేయాలి. ఇప్పుడు సుజనా చౌదరి, ఆయన పేరేంటి, టీజీ సీఎం రమేష్. వెంకటేష్, సీఎం రమేష్ వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళని గురించి ఇట్లాగా అసభ్యకరమైన కామెంట్లు పెట్టలేదే. వంశీని మాత్రం దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. ఉమ్. దారుణాతి దారుణంగా. అంటే కేవలం వైసీపీకి వ్యక్తిగతంగా. వెళ్ళారని కోపమా? వైసీపీకి వెళ్ళారని వాళ్ళ ఆవిడ్ని అంతా పెట్టి దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు మొదట వంశీ చెప్పాడు, అయ్యా నేను ఎందుకు వెళ్ళానో తెలుసు, వదిలేయండి. లోకేష్ను ఉద్దేశించి కూడా మాట్లాడాడు అతను డైరెక్ట్గా. ఇది ఆ రోజున వాళ్ళ ఇన్ఛార్జి ఆయనే కదా మొదట్లో, లోకేషే కదా ఈ సోషల్ మీడియాకి. సోషల్ మీడియా, అవును అవును. మీకు తెలియకుండా పెడుతుండొచ్చు, వాళ్ళతో చెప్పండి అని ముందు నేను చెప్పిన తర్వాత అయినా ఇంకా పెరిగినాయి కానీ తగ్గల. నేను చెప్పినా కూడా నా మీద పెడుతున్నారు అంటే అది మీదే బాధ్యత అని మాట్లాడాడు. అలాగా దాదాపుగా ఒక నెల నడిచింది. ఈ నెలలోపు వంశీని దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. దరిద్రం వల్ల ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళని ట్రోల్ చేసిన విషయాల మీదనే ఎప్పుడు సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం తీసుకున్నట్టుగా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రతి దాంట్లో కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్లు పెట్టారు కదా, అట్లా ఆ రోజున వైసీపీ చేయలే. జగన్నే బోల్డ్ అని బూతులు తిట్టినాయి ఉన్నాయి. ఎక్కడో ఒకరినో ఇద్దరినో పట్టుకుంటేనే రచ్చరచ్చ చేశారు. బట్ ఓపెన్ గా జరిగినటువంటి వంశీని పోలీసు అప్పుడు ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి వైసీపీ. అట్లాగే తమ నాయకుల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని లోపల వేయడం ఇట్లాంటిది వేసుకోలేదు వాళ్ళు పెద్దగా. లోకల్ లీడర్కి లోకల్ పోలీసులతో ఉండే పలుకుబడి మీద కొన్ని చోట్ల కేసులు పెట్టించిన ఇట్లాంటివి ఉన్నాయి కానీ వ్యవస్థీకృతంగా చేయలే ఇప్పుడు చేసినట్టుగా. దాని ఫలితం కడుపు రగిలిపోయి మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే, నో డౌట్. కానీ అతన్ని అప్పటికి రెచ్చగొట్టి వదిలిపెట్టారు. తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తన మగతనాన్ని అవమానిస్తా పెట్టారు. అనేక సార్లు అతను పోస్టులు పెట్టాడు కూడా సోషల్ మీడియాలో కౌంటర్గా. అయినా లేకపోయేటప్పటికి రెచ్చగొట్టాడు. అంటే ఇది వాస్తవంగా పైన వాళ్ళకి తెలియదా తెలుగుదేశంలో? తెలిసి నవ్వుతా చూసుకుంటున్నారు వాడిని ఉడికిస్తున్నాంలే అని. అంతే తప్పించి అవసరమా మనోన్నే కదా ఏదో బతకలేక అని అనుకోలే. హ్యూమిలియేట్ చేస్తా దాన్ని ఆస్వాదించారు వాళ్ళు. అది అతనికి నచ్చల. అప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. దానికి ఎంత కోపం తెచ్చుకుని ఇవాళ అతన్ని చంపేదాకా వెళ్ళారు. మరి అతను ఎంత కోపం తెచ్చుకున్నాడు వాళ్ళు తన భార్యని, తన బిడ్డల్ని గురించి దారుణంగా పెట్టినప్పుడు, తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు అతను అట్లాంటి ప్రతీకారం ఆ రోజునే తీర్చుకుని ఉండొచ్చుగా. ఇవాళ వీళ్ళు అయిపోయాక వీళ్ళ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ రోజున అతను అలా ప్రతీకారం తీర్చుకోలేదుగా. తీర్చుకుని ఉంటే వీళ్ళంత అది ఖచ్చితంగా ప్రతీకారానికి ప్రతీకారం అనుకోవచ్చు, నో డౌట్ అప్పుడు. బట్ అతను ప్రతీకారం తీర్చుకోలేదు ఆ రోజున. వాళ్ళని లేపేయాలంటే ఆ రోజున లేపేస్తే ఆపేవాడేవాడు? బేసిక్ జరగలేదే. రోజాను బూతులు తిట్టలేదు అప్పుడు, ఇప్పటికే తిడతలేదా? అప్పుడు పవర్లో లేనప్పుడు కూడా తిట్టారు కదా రోజాని. అట్లాగే కొడాల నానిని తిట్టండి ఎవరు దారుణంగా? డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి కూడా బూతులు తిట్టారు కదా. గుట్కాగాడ, పాన్ పరాగ్ గాడ, ఇవన్నీ అంతు చూస్తాం ఇవన్నీ చెప్పలేదు అప్పుడు. అది ఇవాళంటే గనక రెచ్చగొట్టుడు చర్య. అప్పుడు అసలు అట్లాంటి వాటిని పట్టించుకోలే జగన్. ఇప్పుడు అదే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోతే ఆయన ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడారు, ఆయన రాజమల్లి అనుకుంటా, మా జగన్ మంచితనంతో నాశనం అయ్యాం మేమని. జగన్ ఇట్లాంటివన్నీ పట్టించుకోవాలా. అప్పుడే జగన్ గురించిన డైరెక్ట్ గా పెట్టిన వాటిట్లో ఈ 2, 3 కేసులు పెట్టినట్టున్నారు అంతే. మళ్ళీ అవి కూడా బెయిల్ వచ్చేసినాయి వెంటనే. ఇది రిమాండ్ కూడా ఇవ్వాల. కాబట్టి జరిగిన దాంట్లో తెలా పాపం తలా పిడికెడు తెలిసి ఇప్పుడు అతన్ని మాత్రం ప్రాణాలు పోయేలాగా చేసే ప్రయత్నం అయితే
సీరియస్ గా జరుగుతుంది, అది స్పష్టంగా కనబడుతుంది. వంశీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనుకోవాలా? వంశీని ఇలా టార్గెట్ చేయడం వల్ల వైసీపీకి కూడా డ్యామేజ్ తీసుకురావాలనే వ్యూహం ఏమన్నా ఉందా? వంశీ మీద కాస్త ఎక్కువ కసి ఉంది. అదేంటి అంటే గెలిచిన తర్వాత వెళ్ళిపోయాడు అన్న కసి కంటే కూడా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అన్నటువంటిది, అది ఆ కసి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే చేస్తున్నట్టుంది. మిగతాది సరే, అదంతా పార్టీని. ఇంకోటి, వంశీకి జరిగే చర్య భవిష్యత్తులో అంటే ఒకవేళ రేపు తెలుగుదేశం అధికారంలో లేకపోయినా ఎవరైనా తెలుగుదేశం నాయకుడిని అంటే చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా అంటే వంశీ గతి పడుతుంది అనే ఫీలింగ్ మైండ్లో ఉండాలి అన్నటువంటి ఇంటెన్షన్తో చేస్తున్న పని ఇప్పుడు. అంటే మొత్తం భయపెట్టాలి అందరినీ, ఒక రకంగా బలిదానం కిందనే ఇవ్వబోతున్నట్టు కనబడుతుంది. వంశీని బలిస్తే ఆ బలిని చూసి తర్వాత భయపడాలి అన్నటువంటి కోణంలో. సరే, ఒకటి ఇందులో ఒక చిన్న సున్నితమైన డౌట్ నాకు, ఎందుకంటే ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి కాపు కాసింది ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అనుకుంటే అదే సామాజిక. రేపొద్దు నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గ పరంగా అది పెద్ద డ్యామేజ్ అవదా? ఏం కాదు, తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గంలో 99% తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఆ మిగతా 1% మీద వాళ్ళు ద్వేషంతో ఉన్నారు. 99% మంది నువ్వు కమ్మ సామాజిక వర్గంలో పుడితే నువ్వు తెలుగుదేశం వాడివే అయ్యుండు, అవతలకి వెళ్తే నీ అంతు చూస్తాం ఇట్లాగే అవుతుంది నీకు అనేటటువంటి ఒక సంకేతం కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. కొడాలి నాని వంశీయులకి జరిగే చర్య, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ సరెండర్ అయిపోయాడు, అతని పేరేంటది లావురత్తయ్య కొడుకు కృష్ణదేవరాయలు సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలింది అబ్బయ్య చౌదరి, వీళ్ళిద్దరు. అబ్బయ్య చౌదరి కూడా కామ్ అయిపోయాడు ఇప్పుడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కంట్రోల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరికి ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో కూడా కమ్మ సామాజిక వర్గం మిమ్మల్ని డిజోన్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం మీ అంతు చూస్తుంది. మీరు ఉంటే కమ్మ సామాజిక వర్గంలో పుడితే తెలుగుదేశంలోనే ఉండండి, లేదా ఇంతే అవుతుంది మీకు అన్నటువంటి ఒక సంకేతం కూడా ఇస్తున్నారు ఇక్కడ. అంతే, ఎవరు నాకు తెలిసి సామాజిక వర్గంలో ఎవరు వ్యతిరేకించట్లా, జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అవునా? అంటే అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు అంటారు కదా, కానీ వంశీ దగ్గరికి వచ్చేటప్పటికి అది యాక్సెప్ట్ అవ్వదా? జగన్ విషయంలోనే శాశ్వత శత్రుత్వం ఉంది కదా. జగన్ కమ్మ సామాజిక వర్గం ఏమైనా ఓన్ చేసుకుంటుందా? అలా చేసుకున్నందుకే కదా జరిగింది. ఇప్పుడు క్రిందసారి 30% ఓన్ చేసుకుంది జగన్కి, అందుకే వసంత కృష్ణ ప్రసాద్ గెలిచిన, లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలిచిన, కొడాలి నాని గెలిచిన, ఇట్లాంటి గెలిచారు కదా. అలా గెలిచినటువంటి వాళ్ళకి కూడా అబ్బాయి చౌదరి గెలిచిన వీళ్ళందరూ గెలిచారు కదా. అలాగే గెలవడం ఇష్టం లేదు, అంటే జగన్నే ద్వేషించాలని కోరుకుంటున్నారు వాళ్ళు. రెడ్ల ఓట్లు మాకు కావాలి, కమ్మ ఓట్లు అటు పోకూడదు, ఇది ఫార్ములా. అవును, ఆల్రెడీ రేజ్ అవ్వాల్సిన వాయిస్లన్నీ ఇంకా మోగబోతాయా వైసీపీలో నిజంగా వంశీ ఇన్సిడెంట్ చూస్తే? చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే నిజమే వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాస్త కొస్త మాట్లాడుతుంది అప్పుడప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళు కూడా చాలా భయపెట్టారు. ఇదివరకటి దూకుడులో చాలా వరకు తగ్గించగలిగారు వాళ్ళని. ఇంకోటి, అప్పుడప్పుడు మాట్లాడుతున్న రోజాను, లేకపోతే ఆయన పేరేంటి తిరుపతి ఆయన, వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి, లేకపోతే మారగాని భరత్, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, వీళ్ళు ఏంటంటే కాస్త బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా కాకుండా, ఎక్కువగా గొడవపోకుండా కాస్త పెద్దరిక మాటలు మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఎవ్వరూ కూడా దూకుడుగా మాట్లాడే ధైర్యం చేయనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. పేరు నాని లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు సార్ ఈ మధ్య, మరి ఎందుకు? అదే అంటుంది, డౌన్ అయ్యారు. సైలెంట్ అనడానికి లేదు కానీ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి, కానీ అదే కొంచెం తక్కువ. అంటే వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసేటప్పుడు కొంచెం కంగారు పడుతున్నాడు అతను కూడా, ఎందుకు వచ్చింది అనేది. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకని చూసుకుంటున్నారు వీళ్ళంతా. కానీ లీగల్ ఆస్పెక్ట్ లో చూస్తే వల్లభనేని వంశీని ఇంకా శాశ్వతంగా జైల్లో ఉంచగలరా? ఎన్నాళ్ళు ఉంచగలరు? ఏముంది, కోర్టులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంగా చూస్తున్నాయి. క్రిందసారి అసలు దాన్ని ఏమంటారు, రిమాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించినాయి చాలా కేసులు. ఇప్పుడు పెద్ద దాంట్లో రిమాండ్ ఇస్తున్నాయి. అప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు ఎట్లా పెడతారని అడిగాయి, యాక్టే లేదని చెప్పి. ఇప్పుడు యాక్ట్ లేదు,
ఉమ్, ఇప్పుడున్న బిఎన్ఎస్ యాక్ట్ లో వచ్చేటప్పటికి 111 అనేటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ తప్పించి ఇది కాదు. అవును. సోషల్ మీడియా అది ఈ ఆస్పెక్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. ఉమ్, అది సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అమ్మాయిల్ని ట్రాప్ చేసేది అట్లాంటి వాటికి పెట్టిన సెక్షన్ తీసుకొని దీనికి వాడుతున్నారు. ఉమ్, అట్లాంటప్పుడు అసలు దానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పేసి అడగట్లా. ఉమ్, కాబట్టి ధైర్యంగా నడుస్తుంది వీళ్ళకి లీగల్గా. ఉమ్, ఇంకోటి వీళ్ళకి ఫస్ట్ లీగల్గా ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీ ఫెయిల్యూర్. ఇప్పుడు డబ్బు పోతే పోయిందని కోట్ల రూపాయలు పోసి మంచి మంచి లాయర్లను సుప్రీంకోర్టులో హైకోర్టులో పెట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. అవును. అవును. ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం సాగించారు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టారు. అవును. సిద్ధార్థ అధికార సుబ్రహ్మణ్యం పక్షంలో గారు ఉండి ఇప్పటికీ వీళ్ళు ఉన్నారు చేత కదా. కాలేదు. అప్పుడు అవును. అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం అప్పుడు ఎవరినైతే తాము పోషించామో వాళ్ళని ఇప్పుడు పోషిస్తున్నారు. ఇంకో నలుగురిని యాడ్ చేసుకున్నారు. ఉమ్, సుప్రీంకోర్టులో ఒక లాయర్ వచ్చి హైకోర్టులోనో లేకపోతే ఒక లోకల్ కోర్టులోనో మన తరపున వాదిస్తున్నారంటే ఒక కంగారు ఉంటుంది. అవును. వాళ్ళకి కొంత టాపిక్ లో కమాండ్ ఉంటుంది, చాలా డెప్త్ అవును. ఉంటుంది. పాయింట్స్ లాగుతారు. అది ఇక్కడ జరగట్లా. అది చెయ్యాలి అంటే లీగల్ టీం చేయాలి. లీగల్ టీం వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పొన్నవోలును మనోహర్ రెడ్డి వీళ్ళు ఎవరో ఉన్నారు. వీళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి సార్ మనం అని, లేదా వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో తెలియదు. అదే కదా. యాక్చువల్ గా దమ్మాలపాటి శ్రీనివాసు మంచి క్లోజే తెలుగుదేశానికి. అయినా సిద్ధార్థ రుద్రాన్ని తెచ్చారు, అవును. కన్విన్స్ చేశారు వాళ్ళిద్దరిని. అది కన్విన్స్ చేసి కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మళ్ళీ సిద్ధార్థ అగర్వాల్ బోల్డ్ అంతమంది ఇప్పటికి నడుస్తున్నారు ప్రభుత్వం తరపున. అవును. ఇప్పుడు ముకుల్ రోహిత్గి లాంటి వాళ్ళు, ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఎవరైతే రాజ్యాంగ నిపుణులు ఉంటారో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ కొనేస్తుంది. కొనేయడం అంటే వాళ్ళని తమ తరపున వాదనలు వినిపించేలా చేస్తుంది. వైసీపీ అసలు అట్లాంటి ప్లానింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేశారు అది. వైసీపీ లీగల్ గా సీరియస్ గా వెళ్ళకపోతే అవసరమైతే సాధారణ కార్యకర్త కేసులు కూడా హైకోర్టు లాయర్లు సుప్రీంకోర్టు లాయర్లు దిగుతారు. ఒక 50-100 మందిని అవసరమైతే నెలకు 100 కోట్లు ఖర్చు అనుకుని అన్నా దిగిపోవాలి వాళ్ళు ఆ స్థాయిలో. ఇంకోటి అసలు వాళ్ళకి సంబంధించిన టోటల్ లీగల్ టీం ఇంతకు ముందు ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు వీళ్ళ ద్వారా, వాళ్ళందరినీ కలిపి కోఆర్డినేట్ చేసుకోవడము లేదు. అంత పర్ఫెక్ట్ గా చేసుకుంటే అంటే అంత ఇదివరకు ఎట్లయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనం అంతా మాకు, ఫెయిల్యూర్ అంతా జగన్ కని తోసేశారో ఇప్పుడు అదే జరుగుతుంది. భారం అంతా జగన్ ఎత్తినేసేసి వీళ్ళు ఎవరికాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటున్నారు. జగన్ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి ఒక సెటరేట్ చేయట్లా. లీగల్ వ్యవస్థ బాగా పెంచుకోకపోతే వీళ్ళకు లీగల్గా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ కంటే 10 రెట్లు బలమైనది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అవును. మరొక అంశం, కొడాలి నానికి లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం అంటే ఒకటి సార్, ఫస్ట్ అసలు అంత సడన్ గా ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడానికి కారణం ఏంటి? 3-4 రోజుల క్రితం ఎవరో ఒక కార్యకర్త అతను అంటే గుడివాడలో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కొడాలి నానిని ఎప్పటికైనా లోపల వేయించాలని కసి ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కొడాలి నాని మొన్న డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది వాళ్ళకి బాంబే నుంచి. ఆ తర్వాత అమెరికాకి కనుక్కుంటున్నారు అన్నటువంటి విషయం తెలిసింది. తెలియగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు వాళ్ళు. పెట్టగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిపోయి లోకేష్ ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు చాలా మంది. వదిలేస్తారా, చూస్తా ఊరుకుంటారా, నిద్రపోతున్నారా, ఇవన్నీ. దాంతో ఈ వ్యవహారాలు పర్యవేక్షించేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేశారు. దానికి ఏదో ఒక ఎవిడెన్స్ చేతికి కావాలి కాబట్టి ఒక కార్యకర్త చేత కంప్లైంట్ తీసుకుని ఆ కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు అర్జెంటుగా ఆయనకి ఈ లుకౌట్ నోటీసులు పెట్టారు. విచిత్రం ఏంటంటే వీసా కూడా లేనోడు అమెరికా ఎట్టెళ్తాడో తెలియలే నాకు. అంటే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయిందని అంటున్నారు. అదే అనేది ఆ తర్వాత తెలిసింది పాస్పోర్ట్ క్యాన్సిల్. ముందు వీసానే లేదు అతనికి. వీసా లేకుండా విదేశాలకు ఎట్టబోతాడు. అదే కదా. అంటే ఇది అనారోగ్యం అంటే చికిత్స కోసం వెళ్ళకూడదా సార్? ఒకవేళ రేపొద్దున దానికైనా సరే వీసా కావాల్సిందే. అవును, కావాలి. కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళడం ఏముండదు. తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు తగ్గిందని వాళ్ళ నిన్న వార్తలు వచ్చాక లుకౌట్ నోటీసు, ఇవాళ కొడాలి నాని ఏదో పెళ్లిలో కనబడ్డాడు అనమాట.
కావాలని ఓపెన్ గా కనబడ్డాడు అతను. ఉమ్. అంటే కానీ తీసుకుపోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని వెనక ఉద్దేశం ఏంటి? లుకౌట్ నోటీస్ ఇచ్చేసారు సడన్ గా. అలాగని ఆయన ఏమి కొన్ని ఏ కేసులోనూ విచారణకు పిలవలేదు, ఏ కేసులోనూ ఆయనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదు, ఏమీ లేదు. సడన్ గా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేసులు రెడీగా ఉన్నాయా? ఆయన విచారణకు పిలవబోతున్నారా? ఆయన కూడా అరెస్ట్ చేసి సేమ్ వల్లభనేని వంశీ ఉన్న జైల్లోనే పెట్టబోతున్నారా? ఎలా చూడాలి? నెక్స్ట్ పెడతారు అనుకుంటే. అంటే వాస్తవంగా ఈ ఇది కదా దాన్ని ఏమంటారు, గుండెకి సంబంధించి కాబట్టి బైపాస్ సర్జరీ కాబట్టి ఎందుకులే అన్న ఉద్దేశంతో ఆగుంటది అధినాయకత్వం. కానీ వీళ్ళ ఒత్తిడితో మళ్ళీ ఇప్పుడు ఆ రోజున వంశీ విషయంలోనూ వాళ్ళ ఒత్తిడే. ఇప్పుడు ఎట్లా ఉందంటే యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు యథా కార్యకర్త తదా నాయకత్వం. కార్యకర్త కోసం నాయకులు పనిచేస్తున్నారు. అది కూడా అందరు కార్యకర్తలు అట్లా కోరుకోరు ఇలాంటి రాజకీయాన్ని, తెలుసు కార్యకర్తలు. కానీ ఎవరైతే అన్వాంటెడ్ పాలిటిక్స్ కోరుకునే కార్యకర్త ఉంటాడు, చంపేయాల, నరికేయాల, మనం ఒక్కడమే బతికుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, అన్ని పార్టీలు భస్మం అయిపోవాలి అని కోరుకుంటారు. అలాంటి విచిత్రమైనటువంటి కోరికలు ఉండే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా కథ నడుస్తుంది ప్రస్తుతం అంతే. కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లో, ఇప్పుడు ఇద్దరు అనారోగ్యాలు పాలయ్యారు, ఆరోగ్యపరంగా వీక్ గా ఉన్నారు. ఇద్దరికి ఒక భారీ థ్రెట్ ఉంది అని అనుకోవచ్చా? వంశీకి కొడాలి నాని. ఈ 5 ఏళ్లలో ఎవరు మిగిలారు, ఎవరు బ్రతికారు అనేది తేల్చుకోవాలండి. సింపుల్ లాజిక్ అంతే. అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి వీళ్ళిద్దరు బాగా హిట్ లిస్ట్ లో ఉన్నారు. అదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరి కాళ్ళు చేతులు బాగున్నాయి, ఎవరు బతికున్నారు, ఎవరు అనేది తేల్చుకుని ఆ తర్వాత వీళ్ళకి భగవంతుడు ఏమన్నా అధికారం ఇస్తే అక్కడ ఎంతమంది పోయారు అనేది లెక్కేసుకోవాలి. మనం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం ఏం చూడట్లా, రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం ఏం చూడట్లా. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తోంది పరిపాలన అంటే ఎవడి ప్రాణాలు తీయాలి, ఎవరిని వేధించాలి, అంతే. వ్యవస్థలు అంటే బానిసత్వాలు ఎలా చేయాలి, లేకపోతే ఒక మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి కార్పొరేటర్లు నిర్బంధించి పట్టుకెళ్ళడం ఏందో నాకు అర్థం కాదు. బస్సులో నుంచి పగలగొట్టి లాక్కుపోవడం పోలీసులు ఎదురుగుండానే, పోలీసులే ఏంటో అర్థం కాదు. ఇంకా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఎక్కడుంది ఇప్పుడు? ఇదివరకు బీహార్ గురించి అది చెప్పుకునేవాళ్ళు. మన దరిద్రం ఏంటంటే బీహారు, ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటివి జరుగుతున్నాయని వార్తలు ఇక్కడ రాసిన పత్రికలు, అక్కడ వాళ్ళు పాపం రాయడం చేత కావట్లా. ఆంధ్రాలో ఎట్టుంటది, ఆంధ్రాలో ఎట్టుంటదని అక్కడ రాయడం బిగిన్ చేస్తే మనకేమైనా సిగ్గొద్దని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. బీహార్లో నువ్వు ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి రాజకీయాలు జరగట్లా. అప్పట్లో ఇట్లాంటి తుపాకీకి పట్టి ఎన్నికల్లో గెలిచారు, లేకపోతే పోలీసులు వాళ్ళు కుమ్మక్కై చేశారు అని చెప్పి బీహార్ పాలిటిక్స్, ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ గురించి మనం వార్తలు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రాయలేకపోతున్నారు, అంతే తేడా. రైట్, చూద్దాం. మొత్తానికి వల్లభనేని వంశీకి ఓకే, ఆయన ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుందాం. కాకపోతే ఏం జరుగుద్ది ఏంటి ఆ టెన్షన్. మరో పక్క కొడాలి నానికి కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారా, ఇద్దరిని ఒకే జైల్లో పెడతారా, ఈ చర్చ అయితే నడుస్తుంది. తెలుగుదేశం సోషల్ మీడియాలో అయితే ఎక్కువ దీని గురించే చాలా యాక్టివ్ గా ఉన్నారు వీళ్ళ అరెస్టుల కోసం. అలాగే వంశీకి ఏం జరుగుద్దా ఏంటి అనేది, ఇది ఎంతవరకు వైసీపీకి థ్రెట్ క్రియేట్ చేస్తున్నారు, ఎంతవరకు వైసీపీకి పార్టీ పరంగా రాజకీయంగా దెబ్బ అవుతుంది, 2 అంశాలు అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.